మీరు 2014లో తెలుగుదేశం యాడ్స్ చేశారు. యా తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ని ఖండించింది కూడా మొదట మీరే అనుకుంటా. మీరే కాదు మీరే. యా ఈ ఈ మొత్తం ఈ ప్రయాణంలో మీరేం పెద్దగా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లేదు, కేవలం సింపతైజరేనా మీరు? ఆ పార్టీ పట్ల కొంత ఆసక్తి ఉన్నవాళ్ళ అంటే ఇక్కడ ఏదో అమరావతిలో కనపడడం కానీ ఈ అమరావతి సంబంధించిన ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ సార్. అది అసలు నా కప్ ఆఫ్ టీయే కాదు. కాకపోతే ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకు పాలిటీషియన్ ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ సీఎంస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాట్ ఎవర్ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. దే లైక్ ఫ్రెండ్లీ. బట్ అలా అని చెప్పేసి నేను రోజు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని పూసుకుని ఈ టైపు, ఎందుకంటే మనకి టైం ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకే తెలియదు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మీరే అన్నారు రామారావుకి బాగా క్లోజ్ అని చెప్పేసి. బట్ మీరు ఆయన ఎప్పుడు వెళ్ళి రామారావు పక్కన కూర్చుంటాం, లేకపోతే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో తిరగటం ఎప్పుడు చూసుంటాం. ఇంపాసిబుల్. ఇంకో గొప్ప విషయం చెప్తాను. ఫిల్మ్ నగర్ అనేది ఒకటి ఏర్పడింది. అప్పుడు సినిమా వాళ్ళందరూ అక్కడ సైట్లు అప్లై చేసేవాళ్ళు. అప్పుడు ఆ సొసైటీలో ఏదో గందరగోళం జరుగుతుంది, ఏదో సమ్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి. అప్పుడు రామారావు ఏమనుకున్నాడంటే ఈ సొసైటీలో ఏదో గందరగోళం జరుగుతుంది, మనం కానీ మన ఫ్యామిలీ కానీ ఫిల్మ్ నగర్స్లో ఎక్కడ ప్లాట్స్కి అప్లై చేయొద్దు అని డిసైడ్ అయ్యారు. మా ఫాదర్ కూడా హీ ఫెల్ట్ నేను కూడా ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను కూడా అప్లై చేయకూడదు, ఆయన కూడా అప్లై చేయలేదు, తీసుకోలేదు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ రామారావు గారు అండ్ హిస్ ఫ్యామిలీ. దట్ కంటిన్యూడ్. ఎక్కడ దాకా కంటిన్యూ అయింది అది? నా దాకా కంటిన్యూ అయింది. 2014 బిఫోర్ నేను అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవలేదు సార్. ఆ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కూడా నన్ను ఎవరో తీసుకెళ్ళారు. సార్ ఇతనికి అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ టైంలో వాళ్ళకి ఎవరో చేయట్లా, యాడ్లు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నన్ను తీసుకెళ్తే ఎలా చేయొచ్చు అంటే నేను ఊరినే ఒక స్ట్రాటజీ ఒకటి చెప్పాను, ఎలా చేస్తే బాగుంటుందని. సో అలా వచ్చింది నా దగ్గరికి. అంతేగాని అది బై డిజైన్ నేను వెళ్ళి ఏదో తీసుకుంది కాదు. సో ఆ క్యాంపెయిన్ అలా నడిచింది. ఇక ఆయన్ని సింపతైజ్ చేయటం ఎందుకు వచ్చిందంటే ఆయనతో కొంత ట్రావెల్ అయ్యాను 2014లో ట్రావెల్ అయినండి. మళ్ళీ ఎప్పుడు సార్ జరిగింది? 10 ఏళ్ల తర్వాత కదా, 23 అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ళలో నేను మళ్ళీ కలవలేను. ఈ అంబిషన్స్ ఏమి లేవు పొలిటికల్గా. మనకేమున్నాయి సార్? మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? పాలిటిక్స్ ఏదో పదవి కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా, జనరల్గా పార్టీలో అసలు నేను సూట్ అవుతాను సార్ అలాంటి వేషాలకి. అట్లా కాదు, జనరల్గా పాలిటిక్స్కి అనుబంధంగా ఏ చిన్న పని చేసినా దాని నుంచి ఏదో ప్రయోజనం ఆశిస్తారు కదా సార్. నేను మీకు ఇప్పుడే చెప్పాను, మా ఫాదరు రామారావుతో అన్ని సంవత్సరాలు ఉండి నేను అడిగాను సార్ మా ఫాదర్ని, డాడీ నువ్వు కూడా వెళ్ళి ఏమన్నా ఏదో సైటో ఏదో ఒకటి తీసుకుని ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే, హీ లుక్డ్ అట్ మీ సెడ్ యూ డోంట్ అండర్స్టాండ్, దిస్ ఇస్ అభిమానం అంతే, ఇంకేది కాదు. దీన్ని కమర్షియల్గా కన్వర్ట్ చేస్తే ఇది అభిమానం కాదు కదా. కానీ మీలో ఎంతమంది ఉంటారు అని ఐ డోంట్ నో అబౌట్ దట్. సో సేమ్ ఫిలాసఫీ నాది. జస్ట్ బికాజ్ ఐ నో వన్ సీఎం ఆర్ నేను రేపు వెళ్ళిపోయి నాకేదో పనులు చేయించుకుంటే ఐఎమ్ నాట్ దట్ టైం. సో అప్పుడు ఏమైందంటే ఆ టైంలో నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను సార్. సో సమ్మన్ టోల్డ్ మీ ఆయనకి 73 ఏళ్ళు సార్, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, టాయిలెట్ కూడా ప్రాబ్లం అంట సార్ ఆయనకి, ఏదో ఇండియన్ టాయిలెట్ అంట, ఆయన మరి ఎలా కూర్చుంటారు ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ దట్. సో అందుకు ఆ వీడియో చేసి పెట్టాను. అట్ ద సేమ్ టైం మొత్తం అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి సైలెన్స్, ఎవరు మాట్లాడలేదు. అందరూ ఆయన దగ్గర బెనిఫిట్స్ పొందినండి, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. బట్ వెన్ దెర్ వాజ్ సో మచ్ సైలెన్స్ అండ్ నో వన్ ఇస్ రెస్పాండింగ్, నేను రెస్పాండ్ అవ్వాలని అలా కాదు, అసలు జెన్యున్గానే నేను షార్ట్లో ఉన్నాను. బ్రదర్ ఆ కెమెరా తీసుకురా ఒకసారి ఇటని చెప్పేసి జస్ట్ రికార్డ్ చేసి ఇమ్మీడియట్గా ఎవరికైనా పెట్టండమ్మా ఎక్కడైనా పెడతారని చెప్పేసి పంపిస్తాను అంతే. దానికి డిజైన్ కూడా లేదు దానికి. అండ్ ఇట్ వాస్ జస్ట్ అ రిక్వెస్ట్. మీరు చూసుంటారు, ఇట్ వాస్ జస్ట్ రిక్వెస్టింగ్ ద ప్రెజెంట్ గవర్నమెంట్, జస్ట్ ప్లీజ్ రిలీజ్ హిమ్, ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఆయన బయటికి తీసుకొచ్చి ఏదో ఇన్వెస్టిగేట్ ఏదో చేయండి, అంతేగాని అది సో సాడ్ 73-year-old మ్యాన్ అలా పెట్టడం అంతే సార్, అంతకుమించి. బట్ దాని తర్వాత మళ్ళీ కలవలేదు నేను. మీరు ఎక్కడ కనిపించినట్లు న్యూస్ లేదు. ఐ డోంట్ గో సార్, ఇట్ ఈస్ నాట్ మై థింగ్ అండి. ఈవెన్ ద కరెంట్ తెలంగాణ సీఎం ఐ డోంట్ గో దేర్. ఎందుకు నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పార్ట్.